సో ఇక్కడ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బట్ దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ అధికారంలో రాబోయేది మేమే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల్లో ఫెయిల్ అయింది కాబట్టి బీఆర్ఎస్ పని ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ అధికారం మాదే, బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తున్నారు. దాంతోపాటు అక్కడి నుంచే నిధులు రావాలి కాబట్టి నిధులు రావట్లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇస్తున్నాము అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏం జరుగుతోంది ఇద్దరి మధ్య? మీరు చూడండి, లెక్కలతో సహా మొన్న అసెంబ్లీలో మేము చూసినాం. మనం రూపాయి ట్యాక్స్ కడితే 42 పైసలు వస్తున్నది మన దగ్గరికి. అదే బీహార్ వీటికి 6 రూపాయలు పోతుంది రూపాయి కడితే. అది క్లియర్ అకౌంట్స్ లెక్కలు చూపిస్తున్నాయి. అవి దాన్ని పట్టుకొని వీళ్ళు వస్తే దేనికి వస్తున్నాయి చూపియండి. మేము దీనికి వస్తున్నాయి, మేము బియ్యం బస్ ఇన్ని రోజులు సపోర్ట్ చేయాలి. 32 రూపాయలు మేమే ఇస్తామని ఒళ్ళు పెడతాం రేషన్ షాప్ కాడికి పోయి. ఇప్పుడు అది మరి ప్రజలు చూస్తాడు ఏమనుకుంటాడు. మరి ఇన్నెలకి ఎందుకు వెళ్ళారు మీరు? మేము ఇయ్యంగా నీళ్ళు మా వాట ఉన్నదని ఉరుకొస్తాను. ఎన్ని రోజుల నుంచి కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఎప్పుడు అన్నారు? బట్ మా వాట అదే అంటున్నా, చెప్పలేదు. దొడ్డు బియ్యం ఇచ్చిందే దొడ్డు బియ్యం. దాంట్లో మా వాటా ఉన్నది, మా ఫోటో పెట్టమంటాడు. కేసీఆర్ పెట్టిండు ఎప్పుడన్నా? 10 ఏళ్ళు కలిసి వీళ్ళు కలిసి 10 ఏళ్ళు ప్రయాణం చేసిన వీళ్ళు. ఏది చెప్తే డిమానిటేషన్ రాగానే అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేసి పంపింది వీరు కాదా? జిఎస్టీ మీద అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేసి పంపింది వీరు కాదు? అడగక ముందుకే మళ్ళీ వాళ్ళు వేరు వీరు వేరే కాదు. కానీ నటించటం, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని అట్లా మెయింటైన్ చేయటం తప్ప. మొన్నటిది నేను చెప్తున్నానండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 200 బీజేపీకి వచ్చిన, ఫస్ట్ అసెంబ్లీలో 200 వచ్చినాయి బీజేపీకి, టీఆర్ఎస్కు 2000 వచ్చినాయి, 3000 కాంగ్రెస్కి వచ్చినాయి. మా 3000 యాస్టీజ్గా ఉన్నది. ఈ 2000 కాడ 0 పోయింది, 200 వచ్చింది బీఆర్ఎస్కు. బీజేపీ కాడ 2000 అయింది, ఈ 0 అడిగిపోయింది. ఇలా ఒక్క బూత్లో కాదు నేను చెప్పేది, టోటల్ షీట్ ఉన్నది ఇప్పుడు నా దగ్గర. అసెంబ్లీ, పార్లమెంట్, బూత్ వైజ్, నా డివిజన్ వైజ్, బూత్ వైజ్. నా కాన్స్టిట్యూన్సీ 265-70 బూతులు ఉన్నాయి. 270 బూతులలో కూడా అదే పరిస్థితి. 270 ఒక్క బూత్ 2 బూతులు అన్నిట్లో. అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళని నరికేసుకున్నారు. ఇలా బీజేపీ అనేది మతాన్ని అడ్డం పెట్టుకొని, హిందుత్వం అని అడ్డం పెట్టుకొని రావటమే తప్ప, హిందుత్వం నిలబెడతారు. మేము పొద్దుగాలైతే గుళ్ళని తిరిగినాం, బొట్లు బయటికి వెళ్ళా. నేను బొట్టు లేకుండా ఇవాళ మేము ఆర్ఎస్ఎస్, మేము ఇది, మేము హిందూని అది అని చెప్పుకొని తిరిగినాడు కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం కానీ నేను బొట్టు పెట్టుకోవడం బయటికి వెళ్ళా. నేను దాన్ని అడ్డం పెట్టుకొని అంత చేస్తే ఏమైంది? అక్కడనే ఓడిపోయింది కదా. ఇవన్నీ సరే, ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఎక్కువ అంటే 3 సార్లు నమ్ముతుండొచ్చు. కానీ ఏం చేస్తుండ్రు, ఏం చెయ్యట్లేదని ప్రజలు గమనిస్తారు. ఫైనల్గా విరక్తి పుట్టిన తర్వాత ఏం చేస్తారు? ఆల్టర్నేట్ ఏం లేనప్పుడు చూస్తారు. 2 సీట్లు ఉన్న, మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సీట్లు ఉండే ఎంపీలు. ఇక్కడ ఒకటి ఉండే, ఇంకా అద్వానీదో వాజ్పేయిదో ఉండే. 2 సీట్లు ఇక్కడ జంగారెడ్డి, వాజ్పేయి. అట్టాది ఇలా రాలేదా? ఇలా మాకు ఎన్నడూ 40 కంటే తగ్గిన సీట్ అయితే ఎన్నడూ లేదు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.